హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ డెప్త్ నేను మీ ఆశ దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు విశేషాలను లోతుగా విశ్లేషించి ఇన్ డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. వాషింగ్టన్ లో వైట్ హౌస్ సమీపంలో నవంబర్ 26 బుధవారం నాడు జరిగిన దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. మూడో ప్రపంచ దేశాలకు చెందిన పౌరులు అమెరికా రాకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తారని అన్నారు. ఎవడో ఒక ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన అనామక ఉగ్రవాది అమెరికాలో ఉగ్రదాడికి పాల్పడితే అధ్యక్షులు వారు డొనాల్డ్ ట్రంప్ మొత్తం థర్డ్ వరల్డ్ దేశాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపం ఎంతవరకు వచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి పేద వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాలను సంబోధించే థర్డ్ వరల్డ్ దేశాల ప్రజలకు అమెరికాలో ఎంట్రీయే లేకుండా చేసేస్తారని హెచ్చరించారు. దాంతో అసలు ట్రంప్ మనసులో థర్డ్ వరల్డ్ దేశం అంటే ఏంటి, ఆ దేశాలలో మన భారతదేశం కూడా ఉంటుందా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. భారత పట్ల అమెరికా మరో కుట్ర చేయబోతుందా అన్న డౌట్ కూడా ఉంది. తెలుగులో చెప్పుకుంటే థర్డ్ వరల్డ్ నేషన్ అంటే మూడో ప్రపంచ దేశం. గతంలో మన దేశాన్ని కూడా థర్డ్ వరల్డ్ నేషన్ అని సంబోధించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగి అన్ని రంగాలలో అగ్రరాజ్యాలకు ధీటుగా పోటీ ఇస్తున్న భారత్ను ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే వ్యవహరిస్తున్నారా అన్న విషయంపై దేశంలో డిబేట్ జరుగుతోంది. మరి కాస్త లోతుగా పరిశీలిస్తే ప్రపంచంలో 3 రకాలైన దేశాలుంటాయి. 1 అభివృద్ధి చెందిన దేశాలు, 2 అభివృద్ధి చెందుతున్న దేశాలు, 3 పేదరికంలో బాధపడుతున్న బీద దేశాలు. నిజానికి అమెరికా వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్ మూడో ప్రపంచ దేశాలు అంటే ఏవి, ఏ దేశాలకు ఆయన ప్రకటన వర్తిస్తుందో చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టారు. అంతేకాదు ట్రంప్ ప్రకటన తర్వాతే అసలు మూడో ప్రపంచం అంటే ఏంటి, ఏ దేశాలు అందులో ఉన్నాయి, వాటిలో భారత్ కూడా ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూడో ప్రపంచం అనే మాటకు స్పష్టమైన భౌగోళిక చిత్రం కానీ రాతపూర్వక నిర్వచనం కానీ లేవు. పేద వెనుకబడిన దేశాల గురించి చెప్పడానికి సాధారణంగా ఈ పదాన్ని ఉపయోగిస్తూ వస్తున్నారు. యూరోపియన్ దేశాల వలస పాలన నుంచి ప్రపంచంలోని చాలా దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. ఈ నేపథ్యంలో 20వ శతాబ్దం ద్వితీయార్థంలో ముఖ్యంగా ఈ పదం బాగా వాడుకలో ఉంది. అంతర్జాతీయంగా పారిశ్రామికీకరణ చెందిన దేశాలతో రాజకీయ ఆర్థిక సంబంధాలు లేని దేశాల గురించి వివరించేందుకు మూడో ప్రపంచం అనే పదం వాడేవారు. వీటిలో చాలా వరకు యూరోపియన్ పాలన సాగించిన దేశాలే ఉన్నాయి. పాశ్చాత్య పెట్టుబడిదారుల కూటమిలో గాని సోవియట్ కమ్యూనిస్టు కూటమిలో గాని భాగం కాని దేశాల గురించి చెప్పేందుకు మూడో ప్రపంచం అనే పదం తొలిసారి వాడారు. మొదటి ప్రపంచానికి అమెరికా, రెండో ప్రపంచానికి సోవియట్ యూనియన్ నేతృత్వం వహిస్తుంటే ఈ రెండింటి పరిధిలో లేని మూడో ప్రపంచం ఉద్భవించింది. కానీ ఆ తర్వాత మూడో ప్రపంచం అనే పదాన్ని పేద అభివృద్ధి పరంగా వెనుకబడిన దేశాల గురించి చెప్పడానికి ఉపయోగించారు. అయితే ఈ పదానికి కూడా ఒక ఆవిష్కర్త ఉన్నారు. మూడో ప్రపంచం అనే పదాన్ని ఫ్రెంచ్ జనాభా శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ సావీ 1952లో మొదటిసారి ఉపయోగించారు. థర్డ్ ఎస్టేట్ లాగా నిర్లక్ష్యానికి గురైన, దోపిడీకి మోసానికి గురైన మూడో ప్రపంచం కూడా ఏదో ఒకటి కావాలని కోరుకుంటుంది అని ఆయన ఒక ఆర్టికల్లో రాశారు. అప్పటి నుంచి అందరూ ఉపయోగిస్తుండడంతో పాపులర్ అయింది. అయితే సావి ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే ఫస్ట్ ఎస్టేట్ మతాధికారులు, సెకండ్ ఎస్టేట్ ప్రభువులు, ఇతర దోపిడీ వర్గాల చేతిలో మోసపోయిన, దోపిడీకి గురైన థర్డ్ ఎస్టేట్ అంటే రైతులు, కార్మికులు, సాధారణ ప్రజల గురించి చెప్పడానికి జనాభా శాస్త్రవేత్త, ఆర్థికవేత్త అయిన ఆల్ఫ్రెడ్ సావీ మూడో ప్రపంచం అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించారు. అదేవిధంగా మోసపోయిన, దోపిడీకి గురైన దేశాల గురించి చెప్పడానికి మూడో ప్రపంచం అనే పదాన్ని ఆయన ఉపయోగించారు. అయితే ప్రస్తుతం మూడో ప్రపంచం దేశాల నిర్వచనం, వాటిని అర్థం చేసుకునే విధానం మారిపోయింది. ప్రస్తుతం మూడో ప్రపంచం అనే పదాన్ని రాజకీయ ఆర్థిక సందర్భాలలో అరుదుగా ఉపయోగిస్తున్నారు. అలాంటి దేశాల గురించి చెప్పడానికి ఇప్పుడు గ్లోబల్ సౌత్, అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ మధ్యస్థాయి ఆదాయాలున్న దేశాలు వంటి పదాలను ఉపయోగిస్తున్నారు. మూడో ప్రపంచ దేశం అనడాన్ని ఇప్పుడు అవమానకరంగా భావిస్తున్నారు. ట్రంప్ ఈ పదం వాడడం ద్వారా తన అహంభావాన్ని స్వేచ్ఛగా బయట పెట్టుకున్నారు. ఎందుకంటే తనది అగ్రరాజ్యం కాబట్టి అమెరికా గుర్తించిన దేశాలన్నింటినీ థర్డ్ వరల్డ్ దేశాలని అనడానికి ఆయన వెనుకాడకపోవచ్చు. ప్రస్తుతం మూడో ప్రపంచం అనే పదాన్ని ఏ దేశాన్ని ఉద్దేశించైనా ఉపయోగించడం అవమానకరంగా పరిగణిస్తున్నారు. మరే ముఖ్యంగా ప్రస్తుతం ఏ చిన్న దేశమైనా తన సార్వభౌమత్వం విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తనను గుర్తించని, గౌరవించని దేశాలను ఎదిరించడానికి కూడా వెనుకారడం లేదు. అందుకే నిపుణులు ఏమంటున్నారంటే మూడో ప్రపంచం అనే పదానికి కాలం చెల్లిపోయింది, అది అవమానకరమైనది. ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా గ్లోబల్ సౌత్ గురించి మాట్లాడుతున్నాం అని 2022లో ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ అన్నారు.
సాధారణంగా జీడిపి తక్కువగా ఉన్న దేశాలు, పేదరికం ఎక్కువగా ఉండడం, సరైన పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాలు లేకపోవడం, రాజకీయ అస్థిరత్వం, ముడి పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు వంటి ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలను ఇందులో భాగంగా చూస్తున్నారు. మూడో ప్రపంచం అనేది ఆర్థిక కోణం కన్నా రాజకీయ పరమైన అంశంగా నిపుణులు కూడా పరిగణిస్తున్నారు. మూడో ప్రపంచం అనేది రాజకీయ అంశం, ఆర్థిక పరమైనది కాదు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అలీనంగా ఉన్న దేశాలను ఇది సూచిస్తుందని అమెరికా మేధావులు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా ప్రస్తుతం మూడో ప్రపంచం అనే పదం దాని ఉపయోగాన్ని కోల్పోయింది. దక్షిణ కొరియా వంటి అధునాతన దేశాలను విఫలమైన సోమాలియా వంటి దేశాలతో కలిపి ఈ పదం సూచిస్తుండడం ఎంతో అసహజంగా అనిపిస్తోంది. అందుకే లోపాయికారిగా ఇప్పుడు ఏ దేశానైనా సంబోధించేందుకు డెవలపింగ్ నేషన్ లేదా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ దేశాలుగా పిలుస్తున్నారు. అంటే విద్య, ఆరోగ్యం, వాణిజ్యం, ప్రజలకు నాణ్యమైన జీవితం కోసం మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్న దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భావిస్తున్నారు. ఈ విధానాలు ప్రారంభ దశల్లో ఉన్న దేశాలను ప్రాంతీయ దేశాలుగా పిలుస్తుంటారు. అయితే ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా ఉంది. ఫ్రాంటియర్ దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పొచ్చు, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఫ్రాంటియర్ దేశాలు కావు. ఐక్యరాజ్య సమితి కూడా గతంలో కొన్ని తక్కువ అభివృద్ధి చెందిన దేశాలను నాలుగో ప్రపంచంగా చెబుతుండడం చేస్తుండేది. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. ఇవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు, సాంకేతికతకు, రాజకీయాలకు దూరంగా ఉన్న దేశాలుగా అనుకోవచ్చు. ప్రపంచాన్ని రాజకీయ, ఆర్థిక కోణంలో వర్గీకరించడానికి అనేక పదాలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల గురించి చెప్పడానికి ఫస్ట్ వరల్డ్ లేదా మొదటి ప్రపంచం అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఫస్ట్ వరల్డ్ అనే పదానికి కాలం చెల్లినప్పటికీ భారీగా పారిశ్రామికీకరణ చెందిన పెట్టుబడిదారీ దేశాల గురించి చెప్పడానికి ఈ పదం ఉపయోగించేవారు. అప్పట్లో ఆ జాబితాలోని దేశాల్లో ఇప్పటి జపాన్, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలు ఉండేవి. మూడో ప్రపంచం అనేది ఇప్పుడు వాడుకలో లేని, అవమానకరంగా భావించే పదం అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని తక్కువ ఆదాయం లేదా తక్కువ అభివృద్ధి చెందిన దేశాల గురించి చెప్పడానికి ఉపయోగిస్తున్నట్లుగా భావించాలి. నాలుగో ప్రపంచ దేశాలలో మనం తరచుగా వింటూ ఉండే అతి బీద దేశాలు ఉంటాయి. అక్కడ తరచూ ఉగ్రదాడులు, సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాలుగా ఉంటాయి. ఉదాహరణకు అంగోలా, బెనిన్, బుర్కినా ఫాసో, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాడ్, కొమరోస్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జిబూతి, ఇరిట్రియా, ఇథియోపియా, గాంబియా, గిని, గినీ బిసావు, లెసోథో, లైబీరియా, మెడగాస్కర్, మలావి, మాలి, మౌరితానియా, మొజాంబిక్, నైగర్, రువాండా, సెనెగల్, సియెర్రా లియోన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, టోగో, ఉగాండా, టాంజానియా, జాంబియా. ఈ దేశాలలో ఎప్పుడూ ఏదో ఒక కలకలం కనిపిస్తూ ఉంటుంది. మరి ట్రంప్ చెప్తున్న థర్డ్ వరల్డ్ దేశాలలో మన దేశం కూడా ఉంటుందా అన్న అనుమానం ఎవరికైనా కలుగుతోంది. ఎందుకంటే మనకు తెలిసి భారత్ ఇప్పుడు జపాన్ను పక్కన పెట్టి 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. సొంతంగా రాకెట్లను ప్రయోగిస్తోంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ఉంది. వేలాదిగా బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచానికి ఐటీ ప్రొఫెషనల్స్ ని ఎగుమతి చేస్తోంది. ఏ రకంగా చూసినా భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో తక్కువ ఆదాయం ఉన్న దేశాల జాబితాలో భారత్ లేదు. అయితే మూడో ప్రపంచం చారిత్రక కోణం నుంచి చూస్తే అలీన ఉద్యమంలో భారత్ భాగంగా ఉండేది. అందువల్ల మూడో ప్రపంచంలో భాగంగా భారత్ ను అగ్రదేశాలు సంబోధిస్తూ ఉంటారు. అది వారి అహంభావానికి నిదర్శనం.